ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. సీఎం జగన్ కు బిగ్ షాక్. వేలు నరుక్కొని నిరసన తెలిపిన మహిళ. ఈ విషయాలన్నీ తెలుసుకునే ముందు వీడియోని పూర్తిగా చూడండి, అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది. అదేవిధంగా చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోని చూస్తున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి వీడియో అప్డేట్ మీకు ముందుగానే నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అదేవిధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చాలామందికి రీచ్ చేసిన వాళ్ళు అవుతాం. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం. ప్రభుత్వాల తీరుపై ప్రతిపక్ష పార్టీల నేతలు నిరసనలు తెలియజేయడం చూసాం. అసెంబ్లీకి సైకిల్ మీద వెళ్తూ నిరసన తెలియజేయడము, లేక నడుచుకుంటూ వెళ్లడము, ఎడ్ల బండి ఎక్కి వెళ్లడము, కార్యకర్తలు పార్టీ తీరు పట్ల నిరసనతో గుండు గీయించి కొట్టించుకోవడము తరచూ చూస్తూనే ఉంటాం. తాజాగా ఓ మహిళ ప్రభుత్వంపై నిరసనగా చేతికి ఉన్న బొటన వేలును నరుక్కొని నిరసన తెలిపింది. ఈ షాకింగ్ ఘటన దేశ రాజధాని అయిన ఢిల్లీలో జరిగింది. అయితే ఆ మహిళ ఏపీకి చెందిన వ్యక్తి కావడం గమనార్హం. వివరాల్లోకి వెళ్తే గుంటూరు రూరల్ ప్రతిపాడుకు చెందిన కోపూరి లక్ష్మి అనే మహిళ ఆదర్శ మహిళా మండలి అధ్యక్షురాలు. వైసీపీ పాలనలో అరాచకాలకు అంతే లేకుండా పోయిందని, జగన్ పాలనలో అరాచకాలను దేశం దృష్టికి తీసుకువెళ్లాలని ఉద్దేశంతో దేశ రాజధాని హస్తినాకు చేరుకుంది. ప్రధాని నరేంద్ర మోడీ, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సిజేఐ చంద్రచూడ్ దృష్టికి తీసుకువెళ్లాలని భావించారు. ఈ క్రమంలోనే 3 రోజులుగా ఢిల్లీలోనే ఉంటూ కార్యాలయాల్లో వినతి పత్రాలు అందజేశారు. ఈ క్రమంలో ఢిల్లీలో ఇండియా గేట్ వద్ద వేలు నరుక్కుని నిరసన తెలియజేశారు. కళ్ల ముందు సమాజం నాశనమైపోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. జగన్ పాలన అరాచకాలను వ్యతిరేకిస్తూ ఆమె ఏకలవ్య దీక్ష అంటూ తన బొటన వేలును నరుక్కుంది. ఈ అంశం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ మీరు ముందుగా పొందాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని క్లిక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.